శ్రీమాత్రే నమః. నిన్న మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. నిత్య దీపారాధన కలిగేటువంటి ఫలితాలు ఏంటి అని. ఒక ఆయన ఎవరో ఆయనది ఎక్కడో మ్యాంగ్లూర్ అని ఏదో చెప్పారు, నాకు మెయిల్ చేశాడు. తర్వాత నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఆయన అంటున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా నేను నిత్య దీపారాధన చేస్తాను, చాలా చక్కగా ప్రతిరోజు కూడా నేను ఇంట్లో దేవతార్చన నిత్య దీపారాధన చేసుకుని నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. కానీ నాకు ఏ పని అవ్వట్లేదండి, నాకు కావాల్సినటువంటి పనులు అవ్వట్లేదు, వివాహ యోగ్యత కలగట్లేదు. అసలు నేను ఇలా అంటే చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వేరే ఊర్లో ఉంటున్నా కూడా నేను ఈ పూజ నిత్య దీపారాధన మానకుండా ఇవి పాటిస్తున్నాను, అయినా నాకు ఏం అవ్వట్లేదండి అని మెసేజ్ పెట్టాడు. ఏమంటే నిత్య దీపారాధన చేయడంకు మీ వివాహ యోగ్యత అవ్వడానికి ఏంటంటే సంబంధం? అంటే ఇది అందరికీ కూడా తెలియడం కోసం పెడుతున్నానండి, ఒకరిని ఉద్దేశించి మాత్రం కాదు. ఏంటంటే మనం దీపారాధన చేయగానే అన్ని పనులు అవ్వాలి అని అంటే అది సరైనది కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ జబ్బు వచ్చిందో దానికి మందులు తీసుకొని ఆయన ఏం చెప్తారు, ఆహార విషయ జాగ్రత్తలు తీసుకొని, అయ్యా తగిన నీరు తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి అని మనకు ఒక డైట్ ప్లాన్ చెప్తూ ఉంటారు. మీరు కేవలం ఆహార నియమాలు పాటించేసి మందు వేసుకోకుండా ఉంటే తప్పుతుందా? అది కరెక్ట్ కాదు. మందు వేసుకొని ఆహార పద్ధతులు పాటించండి, తప్పకుండా అది నయం అవుతుందని డాక్టర్ చెప్పారు. అలాగే ఇది కూడా మీ కర్మ, వివాహం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ ఆలస్యం అవుతున్నాయో, దాంట్లో రావడానికి ఇబ్బందులు అవుతున్నాయా అంటే అది మీ కర్మసిద్ధ, మీ వెనక ఉన్నటువంటి కర్మ, అది అనుభవించక తప్పదు. దానికి పరిహారం చేస్తూ దాని యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి ఉపయోగపడేదే దీపారాధన. అంటే మన యొక్క జ్ఞానము, ఆధ్యాత్మిక శక్తి, దైవ బలం పెరగడానికి, మానసిక ప్రశాంతత కలగడానికి, ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడే క్రియల్లో దీపారాధన ప్రధానమైంది. కానీ దీపారాధన వల్ల మనకు అన్ని పనులు అయిపోతాయి, లేకపోతే దీపారాధన చేయడం వల్ల నీకు ఇది అద్భుతాలు జరిగిపోతాయి అంటే అది కరెక్ట్ కాదండి. దాన్ని అలా ఎప్పుడు భావించకండి అందరూ కూడా. భగవంతుడి ఆరాధన మన మానసిక ప్రశాంతత, కష్టకాలాన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని, మనం ఒక చేయడానికి ఆలోచన శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.